30 ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైఎస్ డబ్బు సంచులను సిద్దం చేస్తున్నారని చంద్రబాబు కరీంనగర్ జిల్లాలో ఘాటుగా విమర్శించారు. మీకోసం యాత్రలకు వస్తున్న స్పందన అద్భుతమని, ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని ఆయన ఉద్ఘాటించారు. ప్రభుత్వంపై అంతటా పూర్తి అసంతృప్తి నెలకొందని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో మీడియాతో చెప్పారు. ప్రతిసారి రాజీనామాలకు దిగుతున్న తెరాసపై ప్రజలు నమ్మకం కోల్పోయారన్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఎలక్షన్లో కూడా ఊర్లు కదిలి వస్తున్నాయి. దట్ ఈస్ ది రెస్పాన్స్ టుడే. ఇంకా దీన్ని నల్లిఫై చేయడానికి రాజశేఖర రెడ్డి గారు అయితే గోనె బస్తాల్లో టన్ను డబ్బులు పంపిస్తున్నారు. మామూలు డబ్బులు కాదు, కళ్ళు తిరిగే డబ్బులు. ఆ డబ్బులు పెట్టి వర్కర్స్ కొంటానంటారు, లీడర్స్ కొంటానంటారు, న్యూట్రలైజ్ గా ఉన్నారు. అదే మరి ఓటర్లు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఏం సాగవు. అందుకే అతను క్యాంపర్లో కొద్దిగా రావడం లేదు, డబ్బులతోనే వస్తానేమో లాస్ట్. ఇది ప్రజాస్వామ్యానికి దారుణ పరిస్థితి, ఒక అప్రతిష్ట చేసే పరిస్థితి. డబ్బులు అనేది ఎలక్షన్లో కార్యకర్తలకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన ప్రకారం పెట్టాలి కానీ విపరీతంగా బిర్యానీ, అదే లిక్కర్, ఇది కూలి కూడా మళ్ళా వచ్చిందానికి. ఇదే పరిస్థితి నాకైతే అర్థం కావడం.